రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. 4వ విడత పోలింగ్ 13వ తేదీన ఉంది. ఈ 4వ విడతలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఎక్కువగా ఉంది. అక్కడ ప్రభుత్వం మారుతుందా, లేకపోతే ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు అధికారంలోకి వస్తారు అనేది ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం చాలా ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉంటాయో మనకి తెలిసినవే కదా. కక్షపూరితమైన రాజకీయాలు ఇవే ఎక్కువ చూస్తూ ఉన్నాం మనం చాలా కాలంగా. ఈ నేపథ్యంలోనే ఈసారి నువ్వా నేనా అన్నట్టు ఉంది పోరాటం అనేది చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా కూటములు కట్టారు. వైసీపీ ఒకవైపు ఉండగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమి, అలాగే కాంగ్రెస్ అండ్ సిపిఎం, సిపిఐ పార్టీలు ఇంకొక కూటమిగా, అంటే ఇండి కూటమి దేశంలో ఎలాగైతే ఉన్నారో అదే అలయన్స్ని ఏపీలో కొనసాగిస్తున్నారు వాళ్ళు. బీజేపీ అండ్ టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిగా వాళ్ళు ఏపీలో పోటీ చేస్తున్నారు. సో అయితే ఈ ఎన్నికలు ఎలా ఉన్నాయి, ప్రచారం ఎలా సాగింది, ఎవరెవరు ఎలాంటి వరాలు ఇచ్చారు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఎలక్షన్ ఇది వచ్చిన కోడ్ వచ్చి ఇంకా ప్రచారం కూడా అయిపోయింది కాబట్టి ఇందాక సాయంత్రం 6 గంటలతో ఇప్పుడు మనం హామీల గురించి, మేనిఫెస్టోల గురించి, వాటి గురించి మనం మాట్లాడడానికి లేదు. కానీ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా అక్కడ చాలా ఉద్యమాలు చూసాం. గడిచిన 5 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో సమస్యలు చూసాం, ఎన్నో పోరాటాలు చూసాం, ఎంతో తిరుగుబాటు చూసాం. ఇంకా ఆ పరిస్థితి ఇంకా అలాగే ఉంది. ఎంతో అణచివేతలు చూసాం, ఎన్నో అరాచకాలు చూసాం, చాలా భయంకరమైన పరిస్థితులు చూసాం. సో ఈ పరిస్థితుల్లో చాలామంది ఓటు వేయడానికి కూడా ఇటీవల మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో కానీ అక్కడ కానీ ఓటు వేయడానికి భయపడ్డారు, నామినేషన్లు వేయడానికి భయపడ్డారు. దొంగ ఓట్లు, లక్షల కొద్దీ దొంగ ఓట్లు, 1 కాదు 2 కాదు. ఒక తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికలోనే 3 లక్షల మందికి సంబంధించిన దొంగ ఓటర్ కార్డులను తయారు చేశారంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరు తయారు చేశారనేది అది అనవసరం. తయారు చేశారంటేనే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఓట్లు వేయడానికి భయపడి ఓట్లకే వెళ్ళలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎలా ఉంది, ఏ వర్గాల ప్రజలకు ఇంకా అవసరం ఎక్కువగా ఉంది. అసలు ప్రతిసారి ఓట్ల పండుగ అంటారు కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఈసారి అది ఓట్ల పండగలా కాదు, ఒక ఉద్యమంలాగా జరగాల్సిన అవసరం కనబడుతోంది. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అది పార్టీలు ఏవి, ప్రభుత్వాలు ఏవి, ఇవన్నీ పక్కన పెడితే ఏమాత్రం ప్రజాస్వామ్యం లేకుండా అప్రజాస్వామికంగా జరిగిన కొన్ని ఘటనలు కానీ, ఉదాహరణకు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేయడం కానీ, లేకపోతే ఒక డాక్టర్ని రోడ్డు మీద కొట్టి చంపేయడం కానీ, ఇలాంటి ఎన్నో దారుణం. అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు అడిగినందుకు తమ్ముడిని కొట్టి చంపేసి తగలబెట్టేసిన ఘటనలు కానీ, ఇలాంటి చాలా 1 కాదు 2 కాదు 100లు. తప్పుడు కేసులు పెట్టడం కానీ, భయపెట్టడం కానీ, హెరాస్మెంట్స్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు 13వ తేదీన ఒక ఉద్యమంలాగా చేయాలి. వెళ్ళి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకోవచ్చు, ఎవరికైనా ఓటేసుకోవచ్చు, కానీ ఓటు మాత్రం మస్ట్గా వేయాలి. ఆ ఓటు ఉద్యమం అనేది ఎలా ఉండబోతోంది, ప్రజల్లో ఆ మేరకు ఎలాంటి చైతన్యం ఉంది, ఏమనుకుంటున్నారు ప్రజలు, ఇంకా ఏమి అనుకోని వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఏం చెప్పొచ్చు మనం, వాళ్ళకి ఎలాంటి అలర్ట్ ఇవ్వచ్చు, ఇలాంటి అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. వీటి మీద మనం చర్చిద్దాం. చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ